హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఉప్పు లావణ్య కిచెన్. మీ లావణ్య అండి. ఈరోజు కోడిగుడ్డు ఉల్లికారం. ఇది ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు, నోటికి టేస్ట్గా ఉండాలని అనుకున్నప్పుడు ఇది మనము చేసుకోవచ్చండి. ఇది నోటికి చాలా టేస్ట్గా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చండి. ఈజీ ప్రాసెస్. మనం ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత నేను ఒక 15 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. మీరు కారం తగ్గట్టు మీరు తీసుకోవచ్చు. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో 2 స్పూన్ల మెంతులు వేసుకొని ఇలా కాసేపు 1 నిమిషం పాటు వేయించుకోవాలి, కలర్ మారేంత వరకు. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసుకోవాలి. 2 స్పూన్ల జీలకర్ర, 3 ఇలాచీలు, 3 లవంగాలు, 10 మిరియాలు, సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని కచ్చపచ్చగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. నేను ఒకటి పెద్ద సైజులో వెల్లుల్లి గడ్డ తీసుకున్నానండి. అది ఇందులో వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. బాగా పేస్ట్ లాగా పట్టకూడదండి, ఈ రకంగా పట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి చిన్న కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. ఇందులో ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ ఎగ్స్ వేసుకోవాలి. అది ఇప్పుడే కలపకూడదండి. ఫ్రెండ్స్, నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మూత పెట్టి ఒక 2 నిమిషాలు తీసిన తర్వాత మనము ఎగ్స్ని ఇలా తిప్పి వేసుకోవాలి. ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఇలా తిప్పి వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, ఇలా నెమ్మదిగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మనం వీటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి మనకి కూరలు ఏమి తినబుద్ధి కానప్పుడు, నాలుక టేస్ట్ లేనప్పుడు ఇది చేసుకుంటే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఎలా కుదిరిందో. ఇప్పుడు ఎగ్స్ అంతా ఇలా సైడ్కి చేసుకొని మనం ఇదివరకు మిక్స్ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కొంచెం ఆయిల్లో 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం ఎగ్స్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి చూడాలి. మూత తీసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు కోడిగుడ్డు ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్గా ఒక చిన్న కొత్తిమీర కట్ట తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని మరొకసారి కలుపుకోండి. చూడండి ఫ్రెండ్స్, కోడిగుడ్డు ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేరొక బౌల్లోకి తీసుకున్నాము. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, ఈజీ ప్రాసెస్. మీకు ఇలా చూస్తుంటే చేసుకోవాలి, తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.